ఇండిగో విమాన ప్రయాణికులకు ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇండిగో విమానాలు నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 500 విమానాలు రద్దయినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈరోజు ఒక్కరోజే 1000 విమాన సర్వీసులు రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవాళ కూడా ఇండిగో ఫ్లైట్ సర్వీసుల రద్దుతో ఎయిర్పోర్టులలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఈ నెల 15లోగా సమస్య పరిష్కారం అవుతుందని ఇండిగో CEO ప్రకటించారు. సిబ్బంది కొరతను దృష్టిలో పెట్టుకొని విమానాలను క్యాన్సిల్ చేశామన్నారు. సిస్టమ్ రీబూట్ వల్ల విమానాలు రద్దు చేయాల్సి వస్తుందని CEO స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎయిర్పోర్టులో 69 ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో ప్రయాణికులతో సూట్ కేసులు కుప్పలతో రైల్వే స్టేషన్లా మారిపోయింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై సహా పలు ఎయిర్పోర్టులలో ఇదే పరిస్థితి నెలకొంది. ఇక పరిస్థితులను అదుపు చేసేందుకు విమానాశ్రయాల్లో ఉన్నవారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. 37 రైళ్లకు 116 కోచ్లు అదనంగా జోడించాలని నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు అదనపు బోగీలతో నడుస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి లైవ్లో మనకు మరింత సమాచారం అందించడానికి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ లైవ్లో ఉన్నారు. చిదంబర్ గారు, చెప్పండి, ఏంటి ఇండిగో విమాన సర్వీసులు ప్రధానంగా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సంస్థలు కూడా తేల్చి చెప్పాయి, ఫిబ్రవరి 10 లోపు ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి అనేసి ఒకవైపు చెప్పుకోవచ్చు వస్తుంది. ఏం చెప్తారు? వందలాది లగేజీలు కానివ్వండి, వాటితో ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక రైల్వే ప్లాట్ఫామ్ను తరలించేలాగా ఇవాళ ఎయిర్పోర్ట్లు మారడానికి కేవలం కారణం ఒకటే, ఇండిగోలకు సంబంధించిన ఈ కొత్త FDTL సంబంధించిన ఏదైతే కొత్త నిబంధనలు వచ్చాయి, ఆ నిబంధనలు వాళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి అవసరమైన టైం కానివ్వండి, అదే సందర్భంలో వాళ్ళకి వచ్చిన టెక్నికల్ ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నింటికీ కలిపి రోజు కనీసం 500 నుంచి 1000 ఫ్లైట్లు క్యాన్సిల్ చేయడం. ఒక్కొక్క ఫ్లైట్లో మనం చూసాము ఖచ్చితంగా వందలాది మంది అక్కడ ఉండిపోవడం అన్నది మనం చూస్తున్నాం. అంతేకాకుండా రీషెడ్యూలింగ్ పేరుతో కొంతమంది అక్కడ వెయిట్ చేయించడము, కొంతమందిని చెక్ ఇన్ చేసిన తర్వాత కూడా ఫ్లైట్ క్యాన్సిల్ అని చెప్పేసి వాళ్ళ రిటర్న్ పంపించడం, ఇలాంటివన్నీ మనం చూసిన నేపథ్యంలో ఇక్కడ 2-3 అంశాలు మనకు చాలా క్లియర్గా అనిపిస్తుంది. FDTLకి సంబంధించిన కొత్త నిబంధనలు ఏవైతున్నాయో ఆ నిబంధనలకు సడలిస్తూ DGCA నిన్నటికే నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఇండిగో చాలా క్లియర్గా చెప్తుంది, ఇప్పటికీ ఏదైతే ఏర్పడిన మెస్ అంతా ఉందో ఇదంతా క్లియర్ చేసుకొని ఇండిగో రెగ్యులర్గా ఆపరేట్ చేయాలంటే ఖచ్చితంగా డిసెంబర్ 15 వరకు, అంటే కనీసం మరో 10 రోజులు సమయం పడుతుంది అన్నది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. యావరేజ్గా మనం చూసినా సరే ప్రతిరోజు దాదాపుగా 500 నుంచి 1000, అంటే ఒక్క డిసెంబర్ 5వ తారీఖు నిన్న ఒక్కరోజు దాదాపుగా 1000 ఫ్లైట్లు క్యాన్సిల్ అయిన సందర్భం మనం చూస్తుంటే, అందులోనూ డొమెస్టిక్ డిపార్చర్లతో పాటు ఇంటర్నేషనల్ డిపార్చర్లు కూడా వీటి వల్ల అఫెక్ట్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇవాళ డిసెంబర్ 6వ తారీఖున కూడా దాదాపుగా 500 డిపార్చర్లు ఇవాళ క్యాన్సిల్ అయిపోయినాయి. అంతేకాకుండా 52 అరైవల్స్ కూడా లేకున్న పరిస్థితుల్లో, అందులో ముంబైలో 104, బెంగళూరులో 102, హైదరాబాద్లో 92, అహ్మదాబాద్లో 19 ఇలాంటి ఇవన్నీ డిపార్చర్స్ క్యాన్సిల్ అయిన నేపథ్యంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ మొదట దీనికి సంబంధించిన డిస్కషన్ జరుగుతూనే ఉంది. గత కొంతకాలంగా దీనికి సంబంధించిన వార్తలు వస్తున్నా సరే ఇప్పటికీ కూడా చాలామంది ఇండిగో ఫ్లైట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కనీసం ఇంట్లో చెక్ చేసుకోకుండా అందరూ ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్లో అక్కడ ఉన్న సిబ్బంది మీద దాడి చేసే ప్రయత్నం చేయడం కానివ్వండి, లేకపోతే వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఈ గొడవ దిగడం అన్నది కూడా ఒక రకంగా చూడాలంటే చాలా ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్న విధంగా కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది ఇండిగోకి సంబంధించిన అంశాన్ని చూసినప్పుడు, ఇండిగో ఏదైతే దాదాపుగా 2 సంవత్సరాల ముందు నుంచి ఈ కొత్త రోస్టర్ సిస్టానికి సంబంధించిన అడాప్టేషన్ ఉండాలని చెప్పి ఇండిగోకి చెప్పినా సరే చాలా వాళ్ళు లైట్గా తీసుకున్నారు. లాస్ట్ మినిట్లో ఏదైనా క్యాన్సిలేషన్ అలాంటిది ఉంటుందని వాళ్ళు కోరిన ప్రకారం ఫిబ్రవరి 10వ తారీఖు వరకు మాకు టైం ఇస్తే మీరు చెప్పిన కొత్త FDTL రూల్స్ ప్రకారం మేము మొత్తం అన్ని రెడీ చేస్తామని చెప్పారు. దానికి అనుగుణంగానే నిన్న వాళ్లకు సడలింపునిస్తూ DGCA నిర్ణయం తీసుకుని దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయినా సరే ఇప్పటికే క్యాన్సిల్ అయిపోయినవి లేదా రీషెడ్యూల్ అవుతున్నవి, వీటన్నిటి కారణంగా ఏమిటంటే ఎయిర్పోర్ట్లో మీరు మిగిలిన ఎయిర్ ఫ్లైట్స్కి సంబంధించిన వాళ్ళకన్నా ఇండిగోకి సంబంధించిన వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ అక్కడ గందరగోళాన్ని సృష్టిస్తున్నారన్న ఒక మాట కూడా మనకు వినిపిస్తున్న నేపథ్యంలో ఇదంతా కూడా ఇండిగో సృష్టించిన ఒక గోలగానే మనకు కనిపిస్తుంది. ఇండిగో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, అంతేకాకుండా ప్లాన్డ్గా వాళ్ళు ముందుకు వెళ్ళకపోవడము, దానికి అనుగుణంగా ప్రయాణికులు కూడా పర్ఫెక్ట్గా వాళ్ళ ట్రావెల్ ప్లాన్ చేసుకోకుండా ఇప్పటికే ప్రతిరోజు వందల సంఖ్యలో ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతున్నాయన్న తర్వాత కూడా అందరూ ఎయిర్పోర్ట్లోకి వచ్చి అక్కడ వెయిట్ చేయడము, మాకు సమాచారం ఇవ్వలేదని చెప్పడము, లేదా అక్కడ మాకు సరైన సమాచారం దొరకట్లేదని గోల చేయడానికి మాత్రము చాలా ఇబ్బందికరంగా మారిందని అయితే మనం చెప్పాలి. చిదంబరం, ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఇండిగో సంస్థలు కూడా అక్కడ ఉన్నటువంటి
అప్డేట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రయాణికులు కూడా చెక్ ఇన్ అయిన తర్వాత ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఏదైతే ప్రయాణ ఛార్జీలు కూడా రిటర్న్ ఇస్తాము అనేసి కూడా చెప్పుకొస్తూ వస్తున్నారు. మరోవైపు ఇట్లాంటి పరిస్థితి ఎదురైతే కేంద్ర విమానయాన శాఖ మంత్రి కూడా రామ్మోహన్ నాయుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు పరిస్థితి ఉంది. ఎలా చూడొచ్చు అంటారు? ఏంటి దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా? CEO పీటర్ ఎల్బర్స్ అని ఆల్రెడీ ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఎవరైతే ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించిన లేకపోతే దానికి రెగ్యులర్గా ట్రావెల్ చేసే అందరు ప్యాసింజర్స్ కూడా సారీ చెప్పడంతో పాటు దానికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఒకటి, ఎవరైతే ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకొని క్యాన్సిల్ అవుతున్నాయి వాళ్ళందరికీ రిఫండ్ చేస్తామని చెప్పారు. రీషెడ్యూల్ చేసే క్రమంలో వాళ్ళకి సంబంధించిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఫ్యూచర్లో ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అవసరమైన ప్రణాళికను మొత్తం మేము చేసుకుంటున్నాము. ఆ ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్ళే నేపథ్యంలో గతంలో ఇండిగో ఎలా అయితే ఆపరేట్ అయిందో ఫ్యూచర్లో కూడా అలానే ఆపరేట్ అవుతుందంటూ కూడా దాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి అనుగుణంగానే దేశవ్యాప్తంగా ఇండిగో ఈ స్థాయిలో గొడవ జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా రెస్పాండ్ అవ్వలేదు అన్న ఒక ఆరోపణ అయితే ఉంది. అంతేకాకుండా 4 రోజుల తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వడము, ఆ రెస్పాండ్ అయ్యే క్రమంలో ఇండిగోకి సూచనలు ఇవ్వకపోవడము, లేదా ఆల్రెడీ ఇప్పటికే ఇదే ఎయిర్పోర్ట్స్ నుంచి వెళ్తున్న మిగిలిన ఏవైతే ఎయిర్ సర్వీసెస్ ఉన్నాయో వాళ్ళతో కనెక్ట్ చేసి వాళ్ళని చేయకుండా చేయడం అన్నది ఒక ఆరోపణ వినిపిస్తే తర్వాత 4 రోజుల తర్వాత కనీసం ఇప్పటికైనా మేల్కొన్నారు. ఇప్పుడు రైల్వే బోగీలకు సంబంధించి రైల్వే కోచ్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్స్ట్రా కోచ్లు అటాచ్ చేసి ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నము, ప్రైవేట్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని హైర్ చేసుకొని వాళ్ళు అనుకున్న గమ్యస్థానాలు పంపించే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇండిగో స్టార్ట్ చేసింది. దానికి సంబంధించిన సహాయం అన్నది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ ఈ పని ఆల్రెడీ ఒక 2-3 రోజుల ముందే చేయాల్సిందన్న కూడా విశ్లేషకులు దాని మీద విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ నిజంగానే ఈ రెస్పాన్స్ కానివ్వండి లేకపోతే ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు పాజిటివ్ రెస్పాన్స్ లేకపోతే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయో చూడాలంటే మాత్రం మనం వెయిట్ చేయాల్సింది. మనోజ్. ఓకే చిదంబర్, థ్యాంక్ యూ సో మచ్.